ఆ ప్రశాంత్ గారు ఏంట్రా పాపతో ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడు. ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా. చెప్పానన్నా, వాడు ఆ పాప జ్ఞాపకాలు ఇంకా మర్చిపోలేకపోతున్నాడు పాపం. ఎంతకాలం అనరా, పాప విషయం కూడా ఆలోచించాలిగా. పద మాట్లాడదాం. కదన్నా. రే కూర్చోండ్రా. ఏమ్మా, ఏం చదువుకుంటున్నా? సెకండ్ క్లాస్. బాగా చదువుకో. ప్రశాంత్, ఏంది మరి? దేని గురించి? అంటే నాళ్ళు అవుతుంది తను చనిపోయి. ఇంట్లోకి ఎవరన్నా ఆడమనిషి ఉంటే పాపకి నీకు తోడుగా ఉంటుందిగా. మీరన్నది అర్థం కాలేదురా. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఇంకో పెళ్ళ? అది జరగని పని. జరగని పని అంటావేంటి? నిన్ను తప్పు చేయమంటలేదు, నేరం చేయమంటలేదు. అరే, నేను ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవడం తప్పే. అది నేరం కాకపోవచ్చు, కానీ నా దృష్టిలో స్వార్థంతో సమానం. ఇంకో పెళ్లి చేసుకున్నానే అనుకో, నాకు భార్యను తీసుకురాగలను, కానీ పిల్లకి తల్లిని తీసుకురాగలనా? కష్టమో నష్టమో నేను ఉన్నంతకాలం ఆ పిల్ల బాధ్యతలు నేనే చూసుకుంటాను. నువ్వు ఎంత బాగా చూసుకున్నా సరే, ఒక ఆడపిల్లకి తల్లి అవసరం ఉంటుంది. నీ తండ్రి ప్రేమ ప్రపంచంలో ఆడవాళ్ళందరినీ తప్పుగానే ఆలోచించేలా చేస్తుంది. చాలామంది మంచోళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి చేసుకుంటే నీకు భార్య కాదు, ఆ పిల్లకి తల్లి కూడా వస్తుంది. మరొక్కసారి ఆలోచించు ఈ విషయం గురించి. నాన్న, నువ్వు వండే కూడా బావట్లా. ఏంటి చూస్తున్నావు? మనకి ఆరతి ఇవ్వటానికి నా అంటూ ఎవరూ లేరు. నాకున్నది నా కూతురు మాత్రమే. నేనున్నాగా అమ్మా నాన్న. చెప్పే కదా, తనే నా పాప. ఇక్కడ నుంచి మీ పాప కాదండి, మన పాప. పేరేంటమ్మా పాప? గీతాంజలి. వావ్, చాలా క్యూట్గా ఉందమ్మా. నేను మనిషా, ఏంటి అలా చూస్తున్నా? రా, ఇలా కూర్చో. నా ఫస్ట్ వైఫ్ చనిపోయినప్పుడు అందరూ రెండో పెళ్లి చేసుకోమని చాలా ప్రెజర్ పెట్టారు. కానీ పాప గురించి ఆలోచించి చేసుకోవాలి. కానీ ఇప్పుడు నిన్ను చేసుకోవటానికి కారణం పాపే. పాపకంటూ ఒక తల్లికి తోడు ఉండాలని చెప్పి నిన్ను చేసుకున్నాను. కానీ నిన్ను చూసుకోవటంలో ఎటువంటి లోపం చేయను. నువ్వు మాత్రం పాపకి పిన్నిలా కాకుండా తల్లిలాగా ఉంటావని ఆశిస్తున్నాను. లేదండి, మీరు ఎక్కువగా ఏం ఆలోచించమాకండి. ఇందాక చెప్పిన పైపైన పెదాల మాటలు కాదండి, మనసు నుంచి వచ్చిన మాటలండి. మన పాప కంటే ఎక్కువగా చూసుకుంటానండి. ఓకే, సరేలే, అయితే లేట్ అయిపోయింది, పడుకుందాం. తల్లి లేని పిల్ల కదా, చాలా గారంగా పెరిగింది. నువ్వే చూస్తున్నట్టు సర్దుకుపో. ఓకే, సరేనండి, మీరేం ఫీల్ అవ్వకండి, నేను చూసుకుంటా. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టువా. సరే తల్లి, ఆకలి అవుతుందన్నాగా అన్నం పెడతా, పదమ్మా. ఇక్కడ కూర్చో తల్లి, అన్నం పెడతాను నీకు. ఎలా ఉంది పప్పు? రండి. వద్దమ్మా, ఇది చాలు. కొంచెం పట్టమ్మా. వద్దమ్మా, వద్దమ్మా, వద్దు.
అబ్బో నిన్నగాక మొన్న వచ్చింది, అప్పుడే పిల్ల మీద ఎంత ప్రేమ చూపిస్తుందా? ఇది మన కళ్ళు చూడ అసలు వారలేము. పుల్ల పెట్టాల్సింది ఎలాగైనా కూడాను. మనీషా, ఓ మనీషా. అక్క వస్తున్నానక్క. సరే తల్లి, నువ్వు అన్నం తినేసే, నేను అక్క వచ్చింది మాట్లాడేస్తాను. అక్క చెప్పక్క. ఏం లేదమ్మా, ఇంట్లో కొంచెం కందిపప్పు నిండుకుంది, కొంచెం కందిపప్పు ఇవ్వవా? సరేనక్క. అక్క ఇదిగో అక్క. సరే మనీషా, నేను మీ బావగారి క్యారేజ్ కట్టాలి, వెళ్తున్నాను. కదా నిన్న 2 ఫోన్లు రావాలి వచ్చినాయా? వచ్చినాయా? అలాగే నేను సాయంత్రం ఫోన్ ఇవ్వాలి, అది రెడీ చేసావా? అది సాయంత్రం రెడీ చేద్దా? సాయంత్రం రెడీ అయిందా? రెడీ చేస్తా. కస్టమర్లు వస్తారు, జాగ్రత్త కొద్దిగా చూసుకుని వాళ్ళకి ఫీడ్బ్యాక్ బాగా. ఓకే ఓకే. ఏదా సాయంత్రం కస్టమర్ వస్తాడు, ఆ 2 ఫోన్లు ఇచ్చి. చేద్దాం. ఏ ప్రశాంత్, ఎలా వచ్చావేంట్రా? రీఛార్జ్ ఆన్ చేయాలా? ఏం లేదురా, ఇంట్లో కూరగాయలు కానీ బయటకు వచ్చాను. ఎలాగో దారే కదా, కలిసి వెళ్దామని చెప్పి ఇక్కడ వచ్చాను. పెళ్లి చేసుకున్నావు, కొత్త జీవితం మళ్ళీ ఎలా ఉంది? బాగానే ఉందిరా. సరే కానీ లేట్ అవుతుంది, వెళ్తున్నాను. ఏంటన్నా కొత్త జీవితం అన్నా, ఏమైంది? అదేంటి నీకు తెలీదా? మనోడు 2 పెళ్లి చేసుకున్నాడు రా. వాళ్ళ ఆవిడ పెద్ద గయ్యాలంట, పాపం మనవాడు. కాదన్నా, నీకెలా తెలుసు? అదేరా మన శివగాడు లేడు, వాడింటి పక్కన ఉంటుందిరా ఈ అమ్మాయి. ఏదా అమ్మాయిది డబ్బు మైండ్ సెట్ రా, డబ్బు కోసం ఏమైనా చేసిద్దంట. రే చివరికి చంపడానికి కూడా కడతాంటారు. మరి అయితే అలా ఎలా చేస్తున్నాడు అన్న? వాడు మనకేమైనా చెప్పాడంటరా, చెప్పకుండా చేసుకొచ్చాడు. మనం మాత్రం ఇప్పుడు ఏం చేయగలరా? చూద్దాం ఏం జరిగిద్దో. రాండి. ఏంటండి అలా ఉన్నారు? టీ కానీ కాఫీ కానీ పెట్టుకురమ్మంటారా? ఇప్పుడు ఏం వద్దే. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు. ఏముంటాయి ఇంతకీ? పప్పు చేపల ఫ్రై చేశాను. ఓకే, పాప ఏం చేస్తుంది? పాప ఆడుకుంటుంది బయట. అబ్బో అయ్యింది 2 పెళ్ళేగా, ఏదో కొత్తగా పెళ్ళినట్టు ఓ కులుకుతున్నారు. ఎలాగైనా సరే వీళ్ళకి మంట పెట్టాల్సిందే, విడ తీయాల్సిందే. మనీషా, ఓ మనీషా. అక్క వస్తున్నానక్క. చెప్పక్క. ఇంట్లో కొంచెం పంచదార అయిపోయిందమ్మా, కొంచెం పంచదార ఇవ్వవా? సరేనక్క, తెస్తా. ఇదిగొక్క పంచదార అడిగాగా. అమ్మా ఒకటి చెప్తాను, ఏమనుకో మాకు. నువ్వు చూస్తే బొత్తిగా అమాయకురాల్లా ఉన్నావు. పిల్లని అలా అంత గారం చేయి మాకు. నీకు అన్న కూతురు ఏం కాదు కదా, ఎంతలో ఉండాలి అంతవరకు ఉండు, సరేనా? ఏదో నువ్వు నన్ను అక్క అంటున్నావు కాబట్టి నా తోడబుట్టినలాగా చెప్తున్నాను. చేతికి సాయం ఇస్తున్నావు కదా నువ్వు కూడాను, నేనేదో అలా మనసులో పెట్టుకో, సరేనా? సరేనక్క, నువ్వు చెప్పావు కదా. అయ్యో నామతి మరి మండ, నీకు తెలుసో లేదో, దాని పేరు మీద బోల్డ్ అన్ని ఆస్తులు ఉన్నాయి. అదంతా నీ సొంత బిడ్డ కాదు, నువ్వు 2వ పెళ్ళానివే. రేపు నీకు పుట్టబోయే బిడ్డల గురించి కూడా ఆలోచించు కాస్తంత. ఎందుకు చెప్తున్నానో నీ మంచి గురించి చెప్తున్నాను. అక్క అక్క అంటున్నావు కాబట్టి చూసుకో మరి. సరేనక్క. అమ్మా అమ్మ మళ్ళీ వస్తుందమ్మా, అర్జెంట్కి రా అమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ రా అమ్మ, రా. ఏంటి తల్లి పద్దుకు నన్ను ఇసుకిస్తూనే ఉంటున్నావు? ప్రశాంతంగా ఉన్నావా నన్ను? బా ఎక్కడ దొరికిందో ఏమో, దున్నపోతులా ఉన్నావు. వెళ్ళొచ్చు కదా. పద్దుకులు అమ్మ బాత్రూమ్ వస్తుందని చెప్పి నన్ను పిలుస్తావేంటి? వెళ్ళు. నీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఎక్కడ దొరికిందో ఏమో, నాకు నా ప్రాణం మీదకి వస్తుంది. ప్రశాంతంగా ఉంది ఇట్లా నన్ను అసలుకి. హలో. ఎరా చెల్ల, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఫోన్ కూడా చేయట్లేదు పెళ్ళైన తర్వాత నుండి. నీకేం చెప్పమంటావురా? నాకు భలే దరిద్రం కొట్టును భలేగా నాకు వంట కట్టేసేసారు. అదేమో వాళ్ళ అమ్మని చంపేసింది, ఇప్పుడు చూడపోతే నన్ను కూడా చంపుకు తినేలా ఉంది. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా.
మనీషా మనీషా ఏమైంది? డాక్టర్ అంతా ఓకే కదా, ఏం ప్రాబ్లం లేదు కదా? ఏమ్మా ఇప్పుడు పడిపోయినప్పుడు ఎప్పుడన్నా పడిపోయావా అలాగా? లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి ఇలా జరగటం నాకు. పర్లేదమ్మా, ఏం పర్లేదు. ఒక 10 నిమిషాల్లో ప్లేస్ నుంచి ఉంటుంది. సార్ అసలు ఏమైంది సార్? సడన్గా అలా పడిపోవటం ఏంటి? మీ మిస్సెస్ దేని గురించి బాగా ఆలోచిస్తుందండి. ఆలోచించటం వలన మెదడులో ఒక చిన్న ప్రాబ్లం లాంటిది వచ్చింది. ఏం ఇబ్బంది ఏం పర్లేదు, ఏం తగ్గిపోయింది. నేను ట్యాబ్లెట్ రాసిస్తాను. ఆ ట్యాబ్లెట్లు ఒక 4 రోజులు వాడండి. ఎక్కువ రెస్ట్ కావాలండి కంపల్సరీగా. పని అనేది ఎక్కువ ఏం పెట్టద్దు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏమో తగ్గిపోయింది మీకు. నేను ట్యాబ్లెట్లు రాసిస్తాను. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెళ్ళొస్తాం మరి. జాగ్రత్త. కొంచెం పడుకో. అమ్మ ఏమేనమ్మా లేకమ్మా అమ్మ అమ్మ లేకమ్మా అమ్మ ఆగాగు, అమ్మకి ఒంట్లో బాగాలేదు. నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి ఆడుకో. అమ్మ నీకేం కాదు తగ్గిపోయింది. వద్దమ్మా, చాలా ఇప్పటికి ఎక్కువ తినేసాను. చాలా వద్దు తల్లి, చాలు ఇంకా. తిన్నమ్మా. చాలమ్మా, చాలు చాలు తల్లి. అమ్మ అన్నం తిన్నాక టాబ్లెట్ వేసుకో. థ్యాంక్స్ తల్లి. అమ్మ అన్నం తినగా టాబ్లెట్ వేసుకున్నాగా పడుకోమ్మ తగ్గిద్ది. సరేనమ్మా, ఇన్ని రోజులు నిన్ను చాలా హింసించా, చాలా బాధ పెట్టా. వాళ్ళు మాటలని సారీ తల్లి. ఇన్ని రోజులు వాళ్ళు చుట్టుపక్కల మాటలని చాలా ఇది చేశా నేను. సారీ అమ్మా, ఇకపైన నా కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటానమ్మా. ఇంక నాకు పిల్లలు కూడా వద్దమ్మా. సారీ తల్లి. ఏడవుతు మమ్మీ నువ్వు. బయటకు వెళ్ళందా. ఏం చేస్తున్నారు బంగారాలు? ఆడుకుంటున్నారా? మరి నాకు నేను జాయిన్ అవ్వద్దా?